టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన స్టార్ హీరో అల్లు అర్జున్ స్నేహితుడు అల్లు అరవింద్ సారథ్యంలో గీత ఆర్ట్ సంస్థ వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు. GA2 పిక్చర్స్ అనే బ్యానర్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఉన్నట్టుండి బీబీ వర్క్స్ అంటూ తన పేరు మీద మరో కొత్త నిర్మాణ సంస్థ స్థాపించారు. సప్తా అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి మిత్రమండలి అనే సినిమా నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బన్నీవాసు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మిత్రమండలి సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా కీలక పాత్రలు నటిస్తుండగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక NM హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బన్నీవాసు మాట్లాడుతూ తనను ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాత అల్లు అరవింద్ కి థ్యాంక్స్ చెప్పారు. ఆయనతో పాటుగా డైరెక్టర్ అనుదీప్ KV, ప్రొడ్యూసర్ SKN లకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నలుగురు కుర్రాలు కలిసి కూర్చొని కామెడీగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. నేను యంగ్స్టర్స్ తో ఇలాంటి సినిమాలు తీయడానికి స్ఫూర్తి జాతిరత్నాలు. ఈ మాట ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాను. నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. అలాంటివి చూడడం నాకు చాలా ఇష్టం. యంగ్స్టర్స్ కలిసి మిత్రమండలి సినిమా చూస్తుంటే మా వంతు సపోర్ట్ ఇచ్చాం. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా, నిహారిక కలిసి ఈ సినిమాలో కుమ్మేశారు. సత్య, వెన్నెల కిషోర్ ట్రాక్ అదిరిపోతుంది. థియేటర్లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. త్వరలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని బన్నీవాసు తెలిపారు. ఇక అల్లు అరవింద్ జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్, SKN లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. లైఫ్లో నా పేరెంట్స్ కంటే ఎక్కువ సమయం అల్లు అరవింద్తోనే స్పెండ్ చేశాను. మా ఇంట్లో కంటే ఆయన ఇంట్లో ఎక్కువ రోజులున్నా ఈ స్థాయికి ఎదిగిన మమ్మల్ని చూస్తుంటే ఆయనకి కూడా ఎంతో గర్వంగా ఉంటుంది. ఆయన్ని చూస్తుంటే మాకు ఒక గాడ్ ఫాదర్ అనే ఫీలింగ్ వస్తుంది. మా లైఫ్లో గాడ్ ఫాదర్ అనే దానికి ఆయన సరైన నిర్వచనం. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, ఇంతటి సపోర్ట్ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఆయన నేర్పించిన క్రమశిక్షణ వల్ల మేము ఈ స్థాయికి వచ్చాం. మా కోపమైన, ఆనందమైన ఆయనతోనే అని బన్నీవాసు తెలిపారు. మిత్రమండలి టీజర్లోని సీన్స్ ని ఉద్దేశించి మీ లైఫ్లో ఎప్పుడైనా ఏ అమ్మాయికైనా ట్రై చేశారా? అమ్మాయి పడిందా అని యాంకర్ ప్రశ్నించగా, అమ్మాయి పడలేదు కానీ తిట్లు తిన్నాం. మా లైఫ్లో ఎప్పుడు జరిగేదే జరిగింది అంతే అని బన్నీవాసు బదులిచ్చారు. నాకు 19 ఏళ్ల వయసున్నప్పుడు నేను అల్లు అరవింద్ దగ్గరకు వచ్చాను. అప్పటి నుంచి బన్నీ దగ్గర నన్ను వాచ్మెన్ గా పెట్టారు. నా లైఫ్ మొత్తం ఆయనకి కాపలా కాయడమే సరిపోయింది. నా లైఫ్లో లవ్ పార్ట్ ఏదైనా మిస్ అయిందంటే దానికి 100% కారణం అల్లు అరవింద్, అల్లు అర్జునే అని తాను నవ్వుతూ చెప్పారు.